హాయ్ ఫ్రెండ్స్, ఇది భార్యాభర్తలకు సంబంధించింది. అందరికీ, నాతో పాటు అందరికీ, భార్య భర్తని ప్రేమించినంతగా భర్త భార్యని ప్రేమిస్తే చాలు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పేసి వెళ్ళినాక లంచ్ టైంలో భోజనం చేసావా అని ఒక్క చిన్న మాట, తర్వాత ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు ఎలా జరిగింది ఈరోజు నీ టైం అని అడిగేది. ప్రేమగా మాట్లాడే 2 మాటల కోసమే భార్య ఎదురు చూస్తుంది కదా. కానీ భర్త అది అర్థం చేసుకుంటే చాలు. ప్రేమగా 2 మాటలండి. ఎలా ఉన్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అని ఆఫీస్కి వెళ్ళినాక ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడితే మన కష్టాలు బాధలు ఎన్నుండగానే అస్సలు మన దరిదాపుల్లోకి రావు. ఇది నిజం. ప్రతి భార్యకి ప్రతి భర్తకి అంకితం. హాయ్ ఫ్రెండ్స్, ఇది భార్యాభర్తలకు సంబంధించింది. అందరికీ, నాతో పాటు అందరికీ, భార్య భర్తని ప్రేమించినంతగా భర్త భార్యని ప్రేమిస్తే చాలు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పేసి వెళ్ళినాక లంచ్ టైంలో భోజనం చేసావా అని ఒక్క చిన్న మాట, తర్వాత ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు ఎలా జరిగింది ఈరోజు నీ టైం అని అడిగేది. ప్రేమగా మాట్లాడే 2 మాటల కోసమే భార్య ఎదురు చూస్తుంది కదా. కానీ అత్త ఒకింటి కూతురే. వచ్చిన కోడల్ని కూతురులాగా చూసుకుంటే కోడలు తల్లిలాగా చూసుకునేది కదా. మన ఇంటి ఆడపిల్ల ఏరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి అత్త కూడా కూతురులాగా చూసుకుంటే వచ్చిన కోడలు తల్లిలాగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేది. ఇది నిజం అత్తలకి తల్లులకి. హాయ్, ఇది లవర్స్కి. లవ్ అంటారు కానీ ఆ లవ్ మీద ఉన్న అట్రాక్షను పెళ్ళయిందాకే. పెళ్ళయిన తర్వాత ఆ లవ్ బాండింగ్ ఉండదండి. నిజం. గమనించండి, మీ వైఫ్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కదా, హ్యాపీగా ఉంటున్నారా? ఉండరు కదా. కానీ లవ్ అయినా అరేంజ్మెంట్ అయినా బాండింగ్ ఎలా ఉండాలంటే చివరిదాకా ఒకళ్ళకొకళ్ళకి ప్రేమగా ఉండాలి, నమ్మకం ఉండాలి. ముఖ్యంగా ఆ నమ్మకం ఉంటే ఎన్ని